తెలంగాణ జాతిపిత అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకున్నటువంటి కేసీఆర్ యొక్క గలీజ్ పనులు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి తెలంగాణ ప్రజలు ఏవైతే అవకాశాలు అంటే సంక్షేమ పథకాలు కోరుకోవడం జరిగిందో, ఏవైతే ఆకాంక్షలు కోరుకోవడం జరిగిందో, ఈ తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకు పురుడు పోసుకుంది, నీళ్లు నిధులు సంక్షేమం, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సక్రమమైన పాలన చేయకుండా అక్రమ మార్గంలో అవినీతి చిట్టాలో అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఆ అక్రమాలు చేయడంతో పాటు కొడుకేమో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రశ్నపత్రాలు లీక్ చేయడం, బిడ్డనేమో ఒక మహిళ ఉండే ఢిల్లీలో లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక నిర్వహించినా గెలవద్దు అనే ఒక కుట్రతో పోలీసులని తన చెప్పు చేతుల్లో కొంతమందిని పెట్టుకొని, ఆయన కులానికి సంబంధించిన పోలీసులను చెప్పు చేతుల్లో పెట్టుకొని జీతగాళ్ళు బానిసల కంటే ఘోరంగా చూస్తూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవద్దు అనే ఒక కుట్రలు కుతంత్రాలు చేసి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేత ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలవద్దు అనే కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. సిగ్గుమాలిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలవడం జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడంతో పాటు విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, కుల సంఘాల నేతలు కావచ్చు, కేసీఆర్ ను వ్యతిరేకించే ప్రతి వ్యక్తి యొక్క ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేట్ కన్స్ట్రక్టర్లు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళని కూడా కేసీఆర్ వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో పాటు ఇంకా నిస్సిగ్గుగా ఏం చేయడం జరిగిందంటే హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ కేసీఆర్ చేయించడం జరిగింది పోలీసులతోనంటే ఎంత సిగ్గుమాలిన చర్య ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఇంకా సిగ్గు లేకుండా ఆ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కానీ, ఆయన అల్లుడు హరీష్ రావు కానీ, ఇంకా ఈయనెమ్మటుండే సిగ్గుమాలిన కొంతమంది లీడర్లు కేసీఆర్ని ఏమైనా అంటే ఊరుకోమంటారు సిగ్గు లేకుండా. అరే సిగ్గు ఉండాలరా మీకు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించేలా కేసీఆర్ నిస్సిగ్గుగా వ్యవహరించడం జరిగిందిరా దరిద్రులాడా. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారా కేసీఆర్ వ్యక్తిత్వం ఏంటి, కేసీఆర్ వ్యవహారం, కేసీఆర్కి అసలు ఏమైంది. 2 సార్లు తెలంగాణ సమాజం అంతా ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది. 2 సార్లు ఆయన కొడుకుని మంత్రి చేయడం జరిగింది తెలంగాణ సమాజం. 2 సార్లు ఆయన అల్లుడిని మంత్రిని చేయడం జరిగింది తెలంగాణ సమాజం. 2 సార్లు ఆయన పెద్ద కొడుకును సంతోష్ని ఎంపిన్ చేయడం జరిగింది తెలంగాణ సమాజం. ఆయన బిడ్డను ఒకసారి ఎంపిన్ చేసింది తెలంగాణ సమాజం, మరోసారి ఎమ్మెల్సీని చేసింది. ఆయన కులానికి సంబంధించిన అనేక మందిని ఈ తెలంగాణ సమాజం ఎమ్మెల్యేలు చేసింది, ఎంపీలను చేసింది. ఆయన కింద పనిచేసే బ్రోకర్లను కూడా చాలా మందిని ఎమ్మెల్యేలను చేసింది తెలంగాణ సమాజం. ఇంకా ఏం చేయాలి తెలంగాణ సమాజం కేసీఆర్కి? కానీ కేసీఆర్ ఏం చేసింది తెలంగాణ సమాజానికి? మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది కేసీఆర్. అవసరం లేనటువంటి ఒక దళిత బంధు కావచ్చు, ఒక బీసీ బంధు కావచ్చు, ఒక మైనార్టీ బంధు కావచ్చు, బంధువులను తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని మొత్తం నిరాశ్రయాలు చేసి కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పంచుకోవడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన 50 ఏళ్లకు పింఛను కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాల కోసం పడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాశనం చేయడం జరిగింది. కేసీఆర్ ఇంకా నిస్సిగ్గుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత అని కొందరు దరిద్రుడు మాట్లాడతారు. సిగ్గుండాలరా ఆయన చేసిన వ్యవహార తీరి ఏంటన్నది ఒకసారి చూసే మిత్రులారా. హైకోర్టు జడ్జి పైన ఇంకా నీకు సిగ్గుందా కేసీఆర్? సిగ్గు అనేది నీకుందా? జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళకు కావచ్చు, లేదంటే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ధనవంతుల ఫోన్లతో పాటు జడ్జిల ఫోన్లు చేసివి, ప్రభుత్వ అధికారుల ఫోన్ చేసివి, ప్రైవేట్ అధికారులకు సంబంధించిన వాళ్ళని చేసివి. కానీ సిగ్గు లేకుండా సొంత పార్టీ నేతలకు సంబంధించిన బీఆర్ఎస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగిందని అంటే ఇంతకన్నా నిస్సిగ్గు పని ప్రపంచంలో ఏమైనా ఉంటుందా మిత్రులారా? ఒకసారి చూడండి. మునుగోడులో కారు గెలుపులో మాదే కీలక పాత్ర అంటున్నారు పోలీసు వాళ్ళు సిగ్గు లేకుండా. అది పోలీసు వాళ్ళు అంటే కొంతమంది మిత్రులారా, అందరు కాదు. ఇక కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాం అని జీతగాలరా మీరు శ్రమించనీక? సిగ్గుందారా మీకు?
ఇక రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేశాం, నిరుద్యోగంపై కేటీఆర్ ను విమర్శించిన విద్యార్థి నేతలపైన నిఘా పెట్టినాం. ఇదారా మీ పని? మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకురా మీకు ఇచ్చింది? కేసీఆర్కు జీతగాలుగా పనిచేయనికనా? టీఆర్ఎస్ పార్టీ బంట్రోతులుగా పనిచేయనికనారా మీకు ఇచ్చింది? ప్రజల సొమ్ము కదరా మీరు జీతాలు తీసుకుంటున్నది. ప్రజల నుంచి మీరు జీతాలు తీసుకొని, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి మీరు జీతాలు తీసుకొని, ఇవేమి చెత్త పనురా మీవి? నిరుద్యోగంపై కేటీఆర్ ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నేతలపైన నిఘా, బీఆర్ఎస్ కు నిధులు సేకరించాం. మీ పని ఆరా ఇది? బీఆర్ఎస్ కు నిధులు సేకరించడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారా? వాళ్ళు చందాలు వేసుకొని ఇస్తారా, లేదంటే బెదిరించి తీసుకొని ఇస్తారా? మీరు బెదిరించి తీసుకోవడం ఏదైనా కాంట్రాక్టర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర సిగ్గు అనేది మీకు ఉండాలి. ఆ ఆదేశాలతోనే రియల్టర్ సంధ్యా శ్రీధర్రావు బీఆర్ఎస్ కు 13 కోట్లు ఇచ్చారంటూ భుజంగరావు పేర్కొన్నారు. రోజుకు 40 నంబర్లు ఫోన్ ట్యాపింగ్, కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బు పట్టుకోవడమే లక్ష్యం. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బు పట్టుకోవడమే లక్ష్యం ఈ దొంగలకి. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి అంబులెన్స్లు తీసుకుపోతారు ఈ దొంగలు, పోలీసు వాహనాలు తీసుకుపోతారు ఈ దొంగలు. వీళ్ళు ప్రత్యేక అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించే అధికారులు, భారత రాజ్యాంగాన్ని రక్షించే అధికారులు. మీకు సిగ్గుండాదరా? మీ కొంతమంది తీరుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిఖార్సైన పోలీసులకు సంబంధించిన ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేస్తున్నారా దరిద్రులారా మీరు? పోలీసుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారా? పోలీసుల మానసిక వ్యవస్థపై, వాళ్ళ మానసిక స్థితి పైన మీరు దెబ్బతీస్తున్నారా? వాళ్ళు పనిచేయకుండా మంచోళ్ళు. ఇక ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకున్న, మెరుపు దాడులు చేసి కోటలో డబ్బు సీజ్ చేసిన సిగ్గు తప్పిన దళితుడు. ఇక వాంగ్మూలంలో కీలక విషయాలు తెలిపిన తిరుపతన్న. సిగ్గు అనేది ఉండాలి మీకు. ఇక రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు, సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ను సైతం బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్యాపింగ్ కేసులు తవ్విన కొద్దీ విస్తుపోయే కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎలాగైనా సరే మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నేర ప్రణాళికల గుట్టు రట్టవుతుంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఆయన బృందం చేసిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అప్పట్లో తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల కేసులు ఆయన వద్ద ఉన్నందునే ఆయన ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచామని భుజంగరావు పేర్కొన్నారు. సరైన సమయం చూసి అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేయడం కోసం ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునే వాళ్ళమని వెల్లడించారు. ఇంత సిగ్గుమాలిన పనులు రమేవి మీ బతుకులు పాడుగాను. ఇతర అలవాట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునే వాళ్ళమని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాక బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తాము ఇలాంటి చర్యలకు పాల్పడ్డామని, కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించామని ఆయన వివరించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం వెనుక తమదే కీలక పాత్రని స్పష్టం చేశారు. అంతకు ముందు జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఊపు మీద ఉండడంతో ఆ పార్టీ మునుగోడులోని గెలిస్తే ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కేసీఆర్ భావించారని, అందుకే అక్కడ పార్టీ విజయం కోసం తమను నియమించారని భుజంగరావు వెల్లడించారు. దీంతో తాము బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లపై నిఘా పెట్టి వారికి డబ్బులు అందకుండా అన్ని దారులు మూసేశామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ విజయం కోసం చాలా శ్రమించాం. సిగ్గుండా ఆదరా మీకు? సిగ్గుమాలిన దద్దమలరా మీరు. సావండ్రా, సావాలరా మీరు సిగ్గు లేకుండా. వెంటనే ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ను, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశాం. బీజేపీ అభ్యర్థి కె వెంకటరమణారెడ్డి పైన ప్రత్యేక నిఘా ఉంచాం. దీనికోసం ప్రణీత్ రావు కేఎంఆర్ కామారెడ్డి పేరుతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. కేసీఆర్ విజయానికి మేము అంతగా శ్రమించినా ఆయన అక్కడ ఓడిపోయారని భుజంగరావు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆర్థిక వనరులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా
పోల్ 23 పేరుతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. యశోద నుంచి భారీగా నగదు ఎన్నికల ముందు ప్రతిపక్షాల ఆర్థిక వనరులను అడ్డుకోవడంతో పాటు బీఆర్ఎస్ కు భారీగా పార్టీ ఫండ్ సమకూర్చేందుకు తాము సహకరించినట్లు భుజంగరావు వెల్లడించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అనేక పోలీస్ కేసుల్లో ప్రమేయం ఉన్న ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించినట్లు చెప్పారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావు 15 కోట్లు విరాళం ఇవ్వగా అందులో 13 కోట్లతో బీఆర్ఎస్ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయించాం. యశోద ఆసుపత్రితో పాటు మరో ప్రముఖ ఆసుపత్రి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున పార్టీ ఫండ్ అందింది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్లాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులను గుర్తించి ప్రభుత్వానికి పార్టీ ఫండ్ ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చాం. కంపెనీలు, విఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేస్తాం. దీంతో పార్టీకి భారీగా ఫండ్ వచ్చిందని భుజంగరావు వెల్లడించారు. అలాగే పిఎస్సి పేపర్ లీకేజ్ తర్వాత నిరుద్యోగ సమస్యపై యువతలో ఆగ్రహం పెరిగిపోయి కేటీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఆయన్ను విమర్శించే నేతలు, విద్యార్థి సంఘ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలు 3 షిఫ్టుల్లో పని. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఆదేశాల మేరకు తాము పని చేసినట్లు ట్యాపింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల డబ్బులు పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా తనకు పనులు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్లు గట్టు మల్లు, చైతన్య, మల్లికార్జున్ ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుల్, 10 మంది హెడ్ కానిస్టేబుల్తో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి 3 షిఫ్టుల్లో 24/7 పనిచేసినట్లు తిరుపతన్న వెల్లడించారు. అందుకు అవసరమైన 3 సిస్టమ్స్, 9 లాకర్ రూమ్స్ ను ఏర్పాటు చేసుకున్నామని, నిత్యం 40 మంది ఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్ని సేకరించినట్లు విచారణ అధికారులు తెలిపారు. ఈ పనుల కోసం POL 2023 పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు అప్పగించిన పనితో పాటు ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారం, ప్రభాకర్ రావు ఆదేశాలతో 15 ఆపరేషన్లు నిర్వహించాలని వివరించారు. అలాగే బీఆర్ఎస్ ప్రత్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులు పట్టుకున్నట్లు తిరుపతన్న వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మిత్రుడు సిహెచ్ వేణు దగ్గర 3 కోట్లు, రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన 90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే రేవంత్ మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన 90 లక్షలు, రాఘవ ఇన్ఫ్రాకు చెందిన 10.5 కోట్లు, ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులు 50 లక్షలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి 50 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నుంచి 90 లక్షలు, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి నుంచి 56.84 లక్షలు కామారెడ్డికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. అయినా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తన వద్ద ఉన్న 3 కంప్యూటర్లు, 9 లాకర్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ క్రమంలో దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం మొత్తం పోయిందని పేర్కొన్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి ఘన కార్యంగా చెప్పుకోవచ్చు. ఈ ఘన కార్యంలో కడియం శ్రీహరి టిఆర్ఎస్ పార్టీలో ఉండి, నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగిందంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి సీత, ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి గత మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. నా ఫోన్ కూడా ట్యాప్ జరిగిందని. అదేవిధంగా